జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రశాంత్ హిల్స్ డివిజన్ లో ఘనంగా కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం. బాలాపూర్ చౌరస్తాలో జెండా ఆవిష్కరించిన కేఎల్ఆర్. మహేశ్వరం నియోజకవర్గం ప్రశాంత్ హిల్స్ డివిజన్ పరిధిలోని బాలాపూర్ చౌరస్తాలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. తెలంగాణ రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యులు, మీర్పేట్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు సామిడి గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, బడంపేట్ మాజీ మేయర్ చిగిరింత పారిజాత నరసింహారెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేపా భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేఎల్ఆర్ మాట్లాడుతూ బ్రిటిష్ పాలనలో ప్రజలు అనుభవించిన కష్టాలను తొలగించి దేశ అభివృద్ధి పదంలో నడిపించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిందని గుర్తు చేశారు. స్వాతంత్రం సిద్ధించిన తర్వాత బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని ఆయన కొనియాడారు. అనంతరం సామిడి గోపాల్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో 6 గ్యారంటీలను అమలు చేస్తూ ప్రజారంజక పాలన అందిస్తుందని తెలిపారు. మహేశ్వరం నియోజకవర్గంలో కేఎల్ఆర్ ఆధ్వర్యంలో ఎన్నో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని నాయకులు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్య కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు. మన భారతదేశాన్ని రాజులు బ్రిటిషర్లు పాలిస్తున్నారు. ప్రజాస్వామ్యం అంటే తెలియదు, మాట్లాడితే జైల్లో లేచేది. మన దగ్గర సంపాదన అంతా బ్రిటిషర్లు దోసుకొని బ్రిటన్ ఎత్తుకపోతున్న రోజు. మనకు రాజ్యాధికారంలో మన భారతీయులు ఎలాంటి పాలనలో కూడా పాత్ర ఇయ్యలే. అప్పుడు మనల్ని లేబర్ గా పనికిరానుల కింద చూస్తున్న రోజులు అవి. బ్రిటిషర్లు ఒక దిక్కు, ఇక్కడ నిజాం పాలన ఒక దిక్కు. 1885లో అంటే 140 సంవత్సరాల కింద ఈ బీద ప్రజలను, ఈ బీదత్వం ఎలా పోగొట్టాలి, ఈ రాజుల పాలన అంతం ఎట్లా పోగొట్టాలి, బ్రిటిష్ వాళ్ళను ఎట్లా ఎలగొట్టాలి. అరే ఈ బ్రిటిష్ వాళ్ళు ఈ భారతదేశాన్ని మోసం చేస్తున్నారు, ముంచుతున్నారు, మాట్లాడనిస్తలేరు, పని చేయనిస్తలేరు, దోచుకుంటున్నారు. కనుక మనం కూడా ప్రభుత్వంలో మన భారతీయులు ఉంటేనే మనకు న్యాయం జరుగుతుంది. ఆ దానికి మనం పార్టీ పెడదామని కాంగ్రెస్ పార్టీ 140 సంవత్సరాల కింద పెట్టడం జరిగింది. మాట్లాడటానికి మాకు హక్కు ఉండాలి. మమ్మల్ని మేమే పాలించుకోవాలి. ఈ రాజుల పాలన వద్దు, ఈ బ్రిటిషుల పాలన వద్దు, మమ్మల్ని మేమే పాలించుకుంటాం అని సిద్ధాంతాన్ని పెట్టి మన కాంగ్రెస్ పార్టీ అప్పుడు స్థాపించబడింది. అట్టడుగు వర్గాల వాళ్లకు రిజర్వేషన్ ఇస్తే తప్ప వీళ్ళు బాగుపడరని, ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మిగతాలకు అందరికీ కూడా అట్టడుగు వర్గాల వాళ్ళకు కూడా మనం రిజర్వేషన్లు, రాజకీయంగా కూడా రిజర్వేషన్లు ఇస్తే తప్ప ఈ అందరూ బాగుపడరు అని మళ్ళా మార్పు తీసుకురావడం జరిగింది. క్విట్ ఇండియా ఉద్యమం కానీ, తర్వాత బ్రిటిషర్లను ఎదగొట్టడానికి నిరాహార దీక్షలు కానీ, దీక్షలు కానీ ఓపించి బ్రిటిషర్లు పారిపోయేటట్టు చేసింది కూడా మన కాంగ్రెస్ పార్టీ అని కూడా. కాంగ్రెస్ పార్టీ ఈ రోజు పుట్టిన రోజు, జన్మదిన మరి మా అందరి తరఫున మరి కాంగ్రెస్ పార్టీ అప్పుడు పోరాటం చేసిన ప్రతి నాయకుడు కూడా మన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ 140 ఏళ్లు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పాతదైనప్పటికీ కొత్తగా 3 డివిజన్లు ఉన్నాయి కాబట్టి అందులో ప్రశాంత్ హిల్స్ డివిజన్ లో బహుశా ఇది మొట్టమొదటి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో కిచ్చెన్న లక్ష్మారెడ్డి గారు, మహేశ్వరం నియోజకవర్గ ఇన్ఛార్జ్, మాజీ శాసనసభ్యులు, వారు ముఖ్య అతిథులుగా విచ్చేసి జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది వారి చేతుల మీద. ఈరోజు 140 ఏళ్ల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీలో ఎంతో మంది మహోన్నతమైన వ్యక్తులు, మహానుభావులు కాంగ్రెస్ పార్టీలో ఉండి ప్రజలకు, పేద బడుగు బలహీన వర్గాలకు ఎంతో మందికి ఎన్నో సేవలు అందించి చివరికి వారి ప్రాణాలను కూడా త్యాగం చేసినటువంటి పరిస్థితి ఈ దేశంలో. కాంగ్రెస్ పార్టీ పుట్టిందే పేద బడుగు బలహీన వర్గాల కోసమే. అందులో
పేదలు ఉంటారు, బడుగు బలహీన వర్గాలతో పాటు అన్ని కులాలు, అన్ని మతాలు, అందరూ సమానంగా ఉండేటువంటి పార్టీ ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీ. పేదలకు ఏదన్నా సేవ చేయాలంటే కాంగ్రెస్ పార్టీ వల్లే సాధ్యపడదు. అప్పుల కూపంలో నెట్టబడ్డటువంటి ఈ తెలంగాణను ఓవైపు మోసుకుంటూ మరోవైపు పేదల సంక్షేమం కోసం రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా ముందుకెళ్తున్నారో మీరు అందరూ చూస్తున్నారు. ఆనాడు ఒక రేషన్ కార్డు ఇవ్వాలనంటే అది ఎంతో కష్ట సాధ్యంగా మారినటువంటి పరిస్థితి ఉంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరంతర ప్రక్రియగా రేషన్ కార్డు వస్తాం. ఒక ఇల్లు పేద వ్యక్తి కట్టుకొని ఉంటే అందులో 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇవ్వబడతాం. ఆనాడు 1200, 1300 ఉన్నటువంటి గ్యాస్ బండ ఈరోజు 500కే ఇస్తున్నాం. అదే కాకుండా మహిళలు, అక్కలు, అమ్మలు, చెల్లెళ్ళు ఎక్కడ పోవాలన్నా కూడా ఈ రాష్ట్రంలో బస్సును ఫ్రీగా చేసి వారి గౌరవాన్ని పెంచే విధంగా చేస్తాం. ఎవరికైనా సుస్థు చేస్తే, ఎవరైనా ఆరోగ్యం ఇబ్బందిగా గురైతే ఆరోగ్యశ్రీ 10 లక్షల రూపాయల వరకు ఈ కాంగ్రెస్ పార్టీ పెంచిందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో తీసుకుంటూ ప్రజల మధ్యలోకి వస్తుంది, ప్రజల ఆశీస్సులు తీసుకుంటుంది. కాంగ్రెస్ పార్టీని రాబోయే ఎలక్షన్ లో గెలిపించుకోవాలి. మరీ ముఖ్యంగా ప్రశాంత్ హిల్స్ డివిజన్ లో ఎన్నో సేవలు కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా నేను దాదాపు 10 సంవత్సరాల నుంచి అందిస్తున్న సందర్భం ఉంది. మీ అందరికి కూడా చేరువలో నేనున్నా, నాతో పాటు కాంగ్రెస్ పార్టీ ఉండే ఆ బలమే నన్ను ఈ రోజు ఇప్పటి వరకు నడిపిస్తుందనడంలో ఎటువంటి సందేహం. మరొక్కసారి 140 ఏళ్లు పూర్తి చేసుకున్న కాంగ్రెస్ పార్టీ ఈరోజు మీ అందరి అభిమానాలతో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి మీ అందరూ కూడా అండగా ఉండాలని మరొకసారి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఓటర్ మహాశయులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు మనం స్వాతంత్రంగా తిరగలుగుతున్నాం, బతకగలుగుతున్నాము అంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కొట్లాడినటువంటి కొన్ని ప్రయత్నాలు మాత్రమే ఈ రోజు సక్సెస్ అవుతున్నాయి. మరి ఈ రోజు చూస్తే కనుక ఏ పార్టీకి లేనంత స్వేచ్ఛ ఓన్లీ కాంగ్రెస్ పార్టీకే ఉంది. దట్ స్వాతంత్రం తీసుకురావడానికి కృషి చేసింది కాంగ్రెస్ పార్టీయే. మరి ఇదంతా కూడా ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎలాంటి పనులు జరుగుతున్నాయి, వేరే ఇతర పార్టీ హయాంలో ఎలాంటి పనులు జరుగుతున్నాయి. ఈరోజు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి సంస్కరణలు కానివ్వండి, చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కానివ్వండి, ప్రజలను పేద బడుగు బలహీన వర్గాలను ఆకర్షిస్తూ ఉన్నాయి. మనం ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు మాత్రమే ఈరోజు ప్రజల గుండెల్లో ఇందిరమ్మ ముద్ర వేసుకుంది. ఇందిరమ్మ గారితో పాటు సోనియా గాంధీ గారు, ఈరోజు రాహుల్ గాంధీ గారు మన దేశం ఐక్యత కోసం, సెక్యులరిజంతో పాటు మన దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల సమ్మేళనాన్ని కలుపుకోవాలని, అందరికీ న్యాయం చేయాలని పోరాడుతూ ఉన్నారు. మరి ఆ పోరాటానికి ప్రజలందరూ కూడా మద్దతు తెలుపుతూ ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మన సామిడి గోపాలన్న ఆధ్వర్యంలో వచ్చిన పేదలు, మనోళ్ళందరూ కూడా, అట్లాగే మన కార్యకర్తలందరూ కూడా ఎంతోసేపటి నుంచి వెయిట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం.